జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకున్నారు. ఒకవైపు ప్రజలు పండుగ సంబరాల్లో మునిగి తేలుతుంటే మరోవైపు రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు తనను కలిచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు రాష్ట్రానికి యూరియా ఎందుకు తెప్పించడం లేదని ప్రశ్నించారు. రైతుల యూరియా కష్టాలు తీర్చాలని గణనాథుణ్ణి కోరుకున్నానని అంటున్న విహెచ్ తో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. గణేషుని దర్శించుకునేందుకు విహెచ్ గారు వచ్చారు. ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చారు. ప్రధానంగా అంటే ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేషుని దర్శించుకునేందుకు వస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చూడండి, ప్రతి సంవత్సరం గణేష్ హైట్ పెరుగుతూనే ఉన్నది. ఇంత నేనేమన్నా ఇవాళ గణేష్ మహారాజ్ సార్ నీ హైట్ పెంచుకుంటున్నావు, మా కిందోళ్ళు హైట్ కూడా పెంచుకోని అడిగిన. పేదోళ్ళు కిందోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీదికి రావాలి. ఇంకో కోరిక కోరినా, నువ్వు వర్షాలు బాగా పడేస్తున్నావు, వర్షాలు నీళ్లు చెరువులు నిండినాయి, డ్యాములు నిండినాయి. కానీ మాకు ఒక కోరిక ఉన్నది, మహిళలు రైతులు 1 గంట రాత్రి నుంచి రోడ్ల మీద కూర్చుంటున్నారు, యూరియా దొరకలేదని చెప్పులు పెట్టి క్యూ పెడుతున్నారు. నేను ఏమని కోరినా అంటే, అయ్యా వర్షాలు బాగా పడేసినాము కానీ యూరియా లేకపోతే పంటకు నష్టం జరుగుతుందని ఆడోళ్ళు కానీ మగోళ్ళు అడుగుతున్నారు. కనుక రాజకీయ నాయకులను కూడా కోరుతున్నా, కేవలం రోజు రేవంత్ రెడ్డిని తిట్టడం కాదురా బాబు, మీరు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీకి చెప్పి యూరియా తీసుకురమ్మంటున్నారు. రోజు కొట్లాడవచ్చు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు కొట్లాడేది రాజకీయాలు అతీతంగా కిషన్ రెడ్డి, అది బండి సంజయ్, ఈటెల రాజేందర్ పని చేయమంటున్నా. ఎంతసేపటికి నువ్వు ఇవి అన్ని రోజులు రాబాయి. ఇక మీదికెళ్ళి రోజు పేపర్ తీస్తే భార్య భర్తను చంపేది అంటున్నారు. నేను ఎప్పుడో నిన్నాను రాబాయి, ఎప్పుడో చిన్నగా ఉన్నాడు భూములెత్తా కాదు. ఇప్పుడైతే లవ్ చేస్తున్నారంటే వాళ్ళతో ఏందా బాబా నాకే బాధ అనిపిస్తుంది. మహిళలలో ఇంత ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్తున్నా. భర్త అంటే భార్య గౌరవం ఇది ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. ఇప్పుడు ఈ సమాజంలో కూడా ఇలాంటి మార్పు వస్తుంది కనుక వాళ్ళలో కూడా మార్పు రావాలని యూరియాని తీసుకురావడానికి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కూర్చొని తీసుకురండి. లేకపోతే వర్షాలు పడి వేస్ట్ అవుతుంది, రైతులకు లాభం, యూరియా వస్తేనే వారికి లాభం అవుతుందని గణపతి గారికి దండం పెట్టి వచ్చిన వాళ్ళలో మార్పు రావాలి. మొత్తంగా చూసుకుంటే గణేషునికి సంబంధించి అంటే ఏదైతే రాష్ట్రంలో యూరియా కొరత ఉందో ఆ యూరియా కొరత తీర్చాలని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే హత్యలు అంటే వరుసగా హత్యలు జరుగుతున్నాయి, ఆ హత్యలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి ఖైరతాబాద్ గణేషుని కోరుకున్నా అని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది, కానీ యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండగ రోజు కూడా రైతులు యూరియా కోసం వర్షంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రులు దీనిపై ఢిల్లీలో మోడీతో మాట్లాడి యూరియా తెప్పించాలని చెప్పేసి విహెచ్ కోరుతున్న పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ గణేష్ వద్ద ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. కెమెరామెన్ మోహన్ తో రామ్ నరేష్, మహా న్యూస్, ఖైరతాబాద్ నుంచి. వినాయక చవితి లేదా గణేష చతుర్థి ఈ పేరు వినగానే మనసులో ఒక రంగుల ప్రపంచం, ఉత్సాహం, భక్తిభావం మెరుస్తాయి. విఘ్ననాయకుడైన వినాయకుని పుట్టిన రోజుగా జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో అత్యంత వైభవంగా సంప్రదాయబద్దంగా సాగుతుంది. వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తి ఆనందాలను నింపనున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వేడుకలు కొత్త ఉత్తేజాన్ని తీసుకురానున్నాయి. వినాయక చవితి వేడుకలు ప్రాచీన కాలం నుండి ఉన్నప్పటికీ వీటికి సార్వజనీన రూపం ఇచ్చింది బాలగంగాధర తిలక్. బ్రిటిష్ పాలనలో ప్రజలను ఏకం చేయడానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఆయన 1893లో గణేష్ ఉత్సవాలను ఒక పెద్ద ప్రజా వేడుకగా మార్చారు. ఈ ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుకలు కాకుండా ప్రజలందరూ ఒక చోట కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించుకునే వేదికలుగా మారాయి. నేటికి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఈ పండుగ ఏకం చేస్తోంది.
ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు ప్రధానమైన ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని తగ్గించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాయి. ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పలు గణేష్ మండపాలు పర్యావరణ హిత విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేశాయి. చాలా గణేష్ మండపాలు తమ వేడుకలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భక్తులు ఇంటి నుంచే పూజలను వీక్షించడానికి, ఆన్లైన్ ద్వారా ప్రసాదాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్లోని కొన్ని మండలాలు గణేష్ ఆగమనం పేరుతో విగ్రహాల ఊరేగింపులను కూడా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్ర దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. వీధుల్లోని మండపాలు, ఇళ్లలోని విగ్రహాలు దేదీప్యమానంగా వెలిగిపోతాయి. ముంబైలో గణేష్ ఉత్సవాలు ఒక మహాసముద్రంలా ఉంటాయి. లాల్బాగ్ చా రాజా, ముంబై చా రాజా, జీఎస్పీ సేవా మండల్ వంటి ప్రసిద్ధ మండపాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఏడాది జీఎస్పీ మండల్ 60 కిలోల బంగారు ఆభరణాలతో గణపతిని అలంకరించనుండగా దీనికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూణేలో కూడా ఉత్సవాలు అత్యంత సంప్రదాయబద్దంగా జరుగుతాయి. కస్బా గణపతి, శ్రీమంత్ దగడు సెట్, హల్వాయి గణపతి వంటి మండపాలు పూణే సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గణేష్ చతుర్థికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇక్కడ పండుగ రోజున ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు దేశంలోనే ప్రసిద్ది కాగా ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణ హిత గణేష్ విగ్రహాలను ప్రోత్సహించడంపై తెలుగు ప్రజలు ప్రత్యేక దృష్టి సారించారు.